తన బాధంతా వాళ్ళ అమ్మగారి గురించి. ఆవిడ పిలిచినా ఈ పెళ్లికి రాదు. తన కోసం కాకపోయినా మా కోసమైనా శుభకార్యానికి మీరొస్తే రాజా సంతోషపడతాడు. దాన్ని చూడటానికి నేను రాలేను. అశోక్ లలిల మధ్య మనస్పర్ధలు ఏమైనా వచ్చాయేమోనని అనిపించి అడుగుదామని వచ్చాను. అశోక్తో గొడవపడి ఆ రాజాతో కలిసి వేరుగా ఉంటుంది. నీ దృష్టిలో అశోక్ ఉత్తముడు కావచ్చు, అలా అని రాజాని తప్పనకు. అంతా చేసింది ఆ అశోకే. అశోక్ చెయ్యడు. అంత కర్మ నా అల్లుడికేం పట్టలేదు. మీరందరూ రాజా గొప్పవాడనంత మాత్రాన వాడేం గొప్పవాడైపోడు. అశోక్ మీద పగతో ఆ రాజాగాడు చెయ్యని తప్పులన్నీ అశోక్ మీద వేసి తనని చెడ్డవాణ్ణి చెయ్యాలని చూస్తున్నాడు. మీరు చెప్పండి, అశోక్ అలాంటి పనులు చేస్తాడా? అంతా వాడి మాయనండి. ఆ రాజాగాడి వల్ల ఇదంతా. చివరికి నా కూతురు నా మాట కూడా వినే స్థాయి దాటిపోయింది. నేనే మీకు ఫోన్ చేసి ఈ విషయాలన్నీ చెప్దాం అనుకున్నాను. ఈలోగా మీరే వచ్చారు. అశోక్ లలిత విడిపోయారా? రాజాకి అశోక్ అంత అన్యాయం చేశాడా? రాజా తప్పు చేశాడా? చిల్లర వెధవండి వాడు. వాడు ఇంకేం చేస్తాడు? వాడితో నా కూతురు చేరి అశోక్కి మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలా వెళ్ళిపోతున్నారేంటి? ఉండండి. చూసావా అన్నయ్య, ఎంత పనిచేసావో తెలుసా? ఆరోగ్యం బాగాలేని ఆ పెద్ద ఆయనకి ఈ భయంకరమైన నిజాలు చెప్పి ఎంత బాధ పెట్టావో తెలుసా? అవునండి, ఈ విషయాలన్నీ తెలిస్తే పాపం ఆయన తట్టుకోగలరా? చాలా తప్పు చేశారండి మీరు. బంగారం లాంటి భర్తతో కాపురం చేయడం చేతకాక వేరుగా ఉంటుంది. అశోక్తో గొడవపడి ఆ రాజాతో కలిసి వేరుగా ఉంటుంది. విడాకులు కావాలని నోటీస్ కూడా పంపింది. ఇదంతా ఆ రాజాగా డ్రామా. కావాలని లంచం తీసుకున్నట్లు ఆధారాలు చూపించి ఉద్యోగం కూడా పోయేలా చేశాడు. అశోక్ రాజా వాళ్ళ నాన్న ఆపరేషన్కి డబ్బులు అందకుండా చేసి ఆయన చావుకి కారణమయ్యాడట. నా కూతురు మనసు విరిచేసి అశోక్ని కాదని వారి దగ్గరికి చేరేలా చేసుకున్నాడు.
ఏమైంది? అయ్యో, ఏమైంది? ఎవరో పాపం పెద్ద ఆయన కళ్ళు తిరిగి పడిపోయాడు సార్. తప్పుకోండి. అయ్యగారు, అయ్యగారు, ఏమైంది అయ్యగారు? లేవండి అయ్యగారు. అయ్యగారు, 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 ప్లీజ్ కొంచెం హెల్ప్ చేయండి. మీకేం కాదయ్యా, మనం హాస్పిటల్కి వచ్చేసాం. కొంచెం వచ్చుకోండి అయ్యా. డాక్టర్, డాక్టర్, డాక్టర్. ఏమైంది? తెలియదు డాక్టర్, రోడ్డు మీద వస్తూ వస్తూ హఠాత్తుగా పడిపోయారు. మీరేం కంగారు పడకండి. లేదు డాక్టర్, ఎలాగైనా కాపాడండి. ఈయనకేం కాకూడదు. మా ప్రయత్నం మేము చేస్తాం. ఇంతకీ ఈయన మీకేమవుతారు? మా నాన్నగారు. నర్స్, ట్రీట్మెంట్కి అరేంజ్మెంట్స్ చేయండి. తీసుకెళ్ళండి లోపలికి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నర్స్, ఇంజెక్షన్ ఇవ్వు.
ఎవరమ్మా? ఫోన్ తీసి ఎవరో కనుక్కోవచ్చుగా. బాబు అశోక్, అశోక్, అశోక్. బాబు అశోక్, మీ మామయ్య గారు. మామయ్య గారా? చెప్పండి. చిన్న పొరపాటు జరిగింది అశోక్. పొరపాట? ఏంటది? మీ నాన్నగారు ఇక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చారా? అవును అశోక్, మీ నాన్నగారి పరిస్థితి తెలియక మా వాళ్ళు రాజాగారిని సమర్థిస్తుంటే నేను చూసి తట్టుకోలేక రాజాగారు చేసిన దుర్మార్గాలన్నీ మీ నాన్నగారికి చెప్పేశాను. వాడు మీ జీవితాలతో ఎలా ఆడుకున్నాడో, నీ మంచితనాన్ని బయట వాళ్ళ దృష్టిలో ఎంత దుర్మార్గంగా చూపిస్తున్నాడో, చివరికి నా కూతురు మనసు మార్చి ఎలా నీకు దూరం చేశాడో అన్నీ చెప్పేశాను బాబు. ఎంత పని చేశారండి? అవన్నీ చెప్పడం నాకు చేత కాకనా? ఆయన ఆరోగ్యం బాగాలేదు, బాధపడే విషయాలు ఆయనకి చెప్పకూడదని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంటే మీరెందుకు చెప్పారు? వాడు మళ్ళీ ఆయన దృష్టిలో కూడా నిన్నెక్కడ చెడ్డవాణ్ణి చేస్తాడో అని భయపడి నేనే చెప్పేశాను అశోక్. కానీ తర్వాత నాకు తెలిసింది ఆయన ఆరోగ్యం బాగాలేదని. ఇప్పుడు ఆయన అక్కడే ఉన్నారా? లేరు అశోక్, ఉండమన్నా వినకుండా వెళ్ళిపోయారు. అన్నీ చెప్పి అలా ఒంటరిగా ఎలా పంపించారండి? ఇప్పుడు మా నాన్నగారికి ఏమైనా అయితే అందుకు కారణం మీరే. అశోక్, ఏమైంది బాబు? ఇంకేమవ్వాలి? ఏది తెలియకూడదని జాగ్రత్త పడ్డానో అదే నాన్నగారికి తెలిసిపోయింది. అయ్యో, ఆయనకెవరు ఈ విషయాలు చెప్పారు బాబు? ఇదిగో వీళ్ళ నాన్న రాజాగాడి వీరత్వం అంతా చెప్పాడంట. మా డాడీకి నిన్ను పొగడ్డమే కార్యక్రమం అయిపోయిందిగా. నీ గొప్పతనం గురించి చెప్పడానికి రాజాని దుర్మార్గుని చేసేసుంటాడు. ఆయనకి ఏ నిజం తెలిసినా తట్టుకోలేరని నేనెంతో జాగ్రత్తగా చూసుకుంటూ వస్తుంటే మొత్తం చెప్పి పారేశారు. రాజా చెడ్డవాడని చెప్పాడంటేనే ఇంత టెన్షన్ పడుతున్నావు. అసలు దుర్మార్గుడివి నువ్వే అని తెలిస్తే పరిస్థితి ఏంటి? లల్లి, దొరగారికి ఏమవుతుందోనని అశోక్ భయపడుతుంటే నువ్వేంటమ్మా? మామూలుగా పెద్దవాళ్ళు చేసిన తప్పులకి పిల్లలు శిక్ష అనుభవిస్తారు అంటారు. కానీ దేవుళ్ళంటి మామయ్య గారికి మాత్రం కొడుకు చేసిన తప్పులకి ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆయనకి తెలిస్తే ఏమవుతుంది, ఎంత బాధపడతారు అన్న భయం ఉన్నప్పుడు తప్పులు చేయడం ఎందుకు? లల్లి, నా టెన్షన్లో నేనున్నాను, దయచేసి మాట్లాడు. నాన్నగారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారో, ఎలా వెళ్ళారో? హలో, ఏంటి? ఎప్పుడు? ఇప్పుడు ఎక్కడున్నారు? బయలుదేరుతున్నాను. అనుకున్నదంతా జరిగింది. డాడీకి హార్ట్ అటాక్ వచ్చిందంట, హాస్పిటల్లో ఉన్నారంట. ఆయనకి ఏదన్నా జరిగింది అంటే అందుకు కారణం మీరే. అనవసరంగా రాజాగాడి గురించి ఆయనకి చెప్పారు. ఇప్పుడు నాన్నగారికి ఎలా ఉందో ఏంటో. అమ్మా లల్లి, మనం కూడా వెళ్తాం పదా. రామా.
రై ఇక్కడేం పనిరా నీకు? దొరగారు రోడ్డు మీద పడిపోయారు. పడిపోతారా? నువ్వు చేసిన ఘనకార్యాలు తెలిస్తే పడిపోక ఏం చేస్తారు? తనేదో తప్పు చేసినట్టు మాట్లాడతావేంటి? నువ్వు మాట్లాడకు లల్లి. ఏమీ జరగనట్టు ఎంతో కష్టపడి ఆయన నమ్మిస్తుంటే నువ్వు నాకు దూరమైన విషయం, విడాకులు ఇవ్వాలనుకున్న విషయం అన్నీ తెలిసి ఆయన అలా తట్టుకోలేకపోయారు. ఇదంతా నీ వల్లేరా. నువ్వే మా నాన్నగారిని హాస్పిటల్ పాలు చేసావు. రేయ్, నా మీద అరవటం కాదు. దొరగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన సంగతి చూడరా. ఆయన ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. ఆయన కళ్ళు తెరిచి మళ్ళీ నిన్ను చూసి బాధపడకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆయన కోలుకున్నాక అలాగే వెళ్ళిపోతాన్రా. ఆయనతో నీకేం పనిరా? నీ వల్ల ఇదంతా. నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పోరా బయటికి. లేచాక చూసేసి వెళ్ళిపోతాన్రా. ఏంట్రా నువ్వు చూసేది? నిన్ను చూస్తే నాన్నగారు తట్టుకోలేరు. ఆయన కళ్ళు తెరవకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాజాని పొమ్మనడానికి నువ్వెవరు? ఈ విషయంలో నువ్వు కల్పించుకోకలల్లి. నిన్న ట్రీట్మెంట్ చేయించుకున్న నాన్నగారు ఈ రోజు ఇలా కావడానికి కారణం వీడే. పోరా. ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోరా. మా నాన్నగారికి ఏమన్నా జరిగిందంటే నిన్ను మాత్రం ప్రాణాలతో వదలు. డాక్టర్, ఆయనకి ఎలా ఉంది? మీరు వాళ్ళ అబ్బాయిని మైల్డ్ స్ట్రోకే. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ డాక్టర్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు. ఆయన్ని టైంకి తీసుకొచ్చి ఆయన ప్రాణాలు కాపాడింది మీ బ్రదరే. బ్రదరా? వాళ్ళ అబ్బాయినని చెప్పాడు అంటే మీ బ్రదరేగా. ఏడదను? కనిపిస్తే ప్రాణం పోతుంది అన్నారుగా. ప్రాణం పోసిందే ఆ రాజా. ఇప్పుడేమంటారు? మీరు తప్పులు చేసి ఎదుటి వాళ్ళని నేరస్తుల్ని చేయడం కాదు. రాజు అంత దుర్మార్గుడే అయితే హాస్పిటల్కి తీసుకొచ్చి జాయిన్ చేయాల్సిన అవసరం ఏంటి? మాట్లాడే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి. డాక్టర్, నేను నాన్నగారిని చూడొచ్చా? చూడండి, బట్ ఆయన ఎక్కువగా డిస్టర్బ్ చేయకండి. నాన్నగారు, నాన్నగారు ఎలా ఉంది? ఆరోగ్యం బాగోలేనప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎందుకు? నేనింకా బతికున్నానా? అవే మాటలు నాన్నగారు. మీకేమైనా జరిగితే నేను తట్టుకోగలనా? ఎందుకు బతకాలరా? నువ్వు చేసే పాపాలు చూడటానికా? నీ రాక్షసత్వం గురించి వింటానికా?
బతికినందుకు బాధగా ఉందిరా. మూతపడిన నా కళ్ళు అలాగే శాశ్వతంగా మూతపడిపోతే బాగుండేది. మళ్ళీ నీ ముఖం చూసే దురదృష్టానికి దూరమయ్యేవాణ్ణి. నేనేం చేశాను నాన్నగారు? అంతా చేసిందా రాజాగాడే. వాడే లల్లిని నాకు దూరం చేయాలని మా మధ్య గొడవలు పెట్టాడు. నేనేదో దుర్మార్గుణ్ణి, రాక్షసుణ్ణి అన్నట్టు ప్రచారం చేశాడు. నోరు ముయ్యరా. ఎవరి గురించి చెప్తున్నావురా నువ్వు? రాజేనా? వాడు తప్పు చేశాడా? వాడు తప్పులు చేసి నిన్ను లలితకు దూరం చేయాలనుకుంటున్నాడా? అవును నాన్నగారు, నిజంగా నేనేం చేయలేదు. మాట్లాడకు. రాజా గురించి నువ్వు నాకు చెప్తున్నావా? రేయ్, భార్యని అడవికి పంపాడని ఆ రాముడికైనా మత్సుందేమో గాని రాజాకి మాత్రం లేదురా. వాడు తప్పు చేయటం ఏంట్రా? వాడు చేసే ప్రతి పని 10 మంది మంచి కోసం అయి ఉంటుందిరా. నిజంగా వాడు తప్పు చేసినా ఆ తప్పు కూడా మంచిదైపోతుంది. నీ మాయ మాటలు అమాయకంగా వీళ్ళందరూ నమ్మొచ్చు. నేను నమ్ముతానని ఎలా అనుకున్నావురా?